ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రపంచాన్ని ఊపేస్తున్న కే డ్రామా గురించి కొన్ని డార్క్ సీక్రెట్స్ మీ ముందు పెట్టబోతున్నాం. ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తుంది ఈ కే కల్చర్. కానీ మీరు చూసే స్క్రీన్ వెనక వాళ్ళు పడే కష్టాలు, డార్క్ సీక్రెట్స్ ఎప్పుడైనా గమనించారా? అవే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి డార్క్ సీక్రెట్స్ అంటే ఖచ్చితంగా 2025 జనరేషన్ మొత్తం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలేవి. వాళ్ళ పర్ఫెక్షన్ వెనక దాగి ఉన్న ప్రెషర్. అవును, కే పాప్ ఐడల్స్ని చూడండి, ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తారు కదా, ఇంత కూడా లోపం ఉండదు, ఎంత అందంగా ఉంటారు. ఆల్మోస్ట్ ఒక రోబోటిక్ డాన్స్ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఆ పర్ఫెక్షన్ ఊరికే వస్తుందా? ట్రైనీ లైఫ్, 10 ఏళ్ల లోపు నుంచే పిల్లల్ని ఈ ఏజెన్సీలు తీసుకుంటారు తెలుసా. 12 నుంచి 14 గంటలు పర్ డే వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. స్కూల్, పర్సనల్ లైఫ్ ఏముండదు వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక టాలెంట్ ఫ్యాక్టరీ లాంటిది. కాంట్రాక్ట్ స్లేవరీ అని ఎప్పుడైనా విన్నారా? అంటే ఈ కొంతమంది వీళ్ళ సంతకం చేసి స్లేవ్ కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకుంటారంటే 7 నుంచి 10 సంవత్సరాల వరకు వాళ్ళకి చాలా టఫ్ ట్రైనింగ్ ఇచ్చి ఆ కాలంలో వాళ్ళకు వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చు అంతా కంపెనీ భరిస్తుంది. ఈ బ్రేక్అవుట్ అయ్యే వరకు వాళ్ళకి అప్పులాగా ఉంటాయన్నమాట. వాళ్ళకి మొత్తం అప్పులే, వాళ్ళు ట్రైనింగ్ అంతా కూడా. వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది అంటే ఆత్మహత్యకు దారితీస్తుంది. ఒత్తిడి, యాంగ్జైటీ, డిప్రెషన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట వాళ్ళకు వాళ్ళు చాలా నవ్వుతూ కనిపిస్తారు, కానీ వాళ్ళ లోపల ఒక లోన్లీనెస్, చాలా భయంకరమైన జీవితం వాళ్ళది. నెక్స్ట్ పాయింట్, అందం కోసం వాళ్ళు పడే ఆరాటం ఎలా ఉంటుందో తెలుసా. దక్షిణ కొరియా ప్రపంచంలోనే అత్యధికంగా ప్లాస్టిక్ సర్జరీలు జరిగే దేశాల్లో ఒకటి అంటే మీరు నమ్ముతారా? అక్కడ అందంగా ఉండటం అనేది ఒక కోరిక మాత్రం. మనం అందంగా కనపడాలనుకుంటాం, వాళ్ళకి అది కోరిక కాదు. ఉద్యోగం, వివాహం లేకపోతే సామాజిక గుర్తింపు పొందాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు అందంగా కనపడి తీరాల్సిందే. డబుల్ ఐడ్ సర్జరీ, వీ లైన్ జా చాలా కామన్ అక్కడ. ఇక బాడీ షేమింగ్ గురించి చూస్తే వాళ్ళ బరువు, డైట్ కంట్రోల్ చాలా టఫ్గా ఉంటాయి. వాళ్ళ ఏజెన్సీలు ఎప్పుడు వాళ్ళని వెయిట్ చెక్ చేస్తారు. కొందరైతే ఐడల్స్ ఈటింగ్ డిజార్డర్స్ గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనం స్క్రీన్ మీద చూసే ఆ గ్లామర్ వెనక ఎంత ఆకలి, ఎంత పెయిన్ ఉన్నాయో తెలుసా. మీరు ఫ్యాన్స్ అని ఇక్కడ ఎంత బాగా ఫాలో అవుతున్నారు, వాళ్ళ డార్క్ సైడ్ అంత ఘోరంగా ఉంది. ఈ కే పాప్లో ఫ్యాన్స్ బేస్ ఎంత పవర్ఫుల్ అనేది మీ అందరికీ తెలుసు, కానీ దీనిలో కూడా ఒక డార్క్ సైడ్ ఉందని మీరు గమనించాలి. సాసన్ ఫ్యాన్స్ అంటారు. వీళ్ళు ఐడల్స్ యొక్క ప్రైవేట్ లైఫ్ని చాలా ఘోరంగా ఫాలో అవుతారు. అంటే వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు, కార్ యాక్సిడెంట్స్ చేసేలాగా వెంటాడుతూ ఉంటారు, ఫోన్ నెంబర్స్ హ్యాక్ చేస్తారు, ఇలాంటివి సైబర్ థ్రెటనింగ్స్ కూడా వాళ్ళు చేస్తుంటారు. సో ఆ ఐడల్స్కి ఎప్పుడు భయం కలిగించే విషయమే ఇది. ఇంతేకాదు, ఇక ఆన్లైన్ ట్రోలింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక ఐడల్ని టార్గెట్ చేస్తే ఆన్లైన్లో విపరీతంగా ట్రోల్ అయిపోతారు. అంటే ఒక పర్సన్ తట్టుకోలేని విధంగా చాలా బ్యాడ్ కామెంట్స్ చేస్తారు, టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసేలాగా కూడా ఉంటారు. సో దానివల్ల వాళ్ళు మానసికంగా కింద పడిపోయినట్టే వాళ్ళు. ఈ కే కల్చర్ అనేది ప్రపంచానికి కొత్త ట్రెండ్ అయి ఉండొచ్చు. చాలా అద్భుతంగా ఉన్న సంగీతం కావచ్చు, ఎన్నో స్టోరీస్ వచ్చాయి. కానీ ఆ గ్లామర్ వెనుక ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంది, సోషల్ ప్రెషర్ ఎంత ఉంది, వాళ్ళకు ప్రైవేట్ లైఫ్ లేదా? ఈ డార్క్ సీక్రెట్స్ మనకు విషయాన్ని ఈజీగా చెప్తున్నాయి. తెర మీద కనిపించే కంప్లీట్నెస్ అనేది ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు దాగున్నాయి. సో ఈ కే పాప్ని ఎంజాయ్ చేయండి, కానీ దాని వెనుకున్న నిజాన్ని కూడా మీరు తెలుసుకోండి. సో ఈ నిజాలు అనేది చాలా అవసరం అని తెలుసుకోవాలి అని యువత దానికి అట్రాక్ట్ అయిపోయి అలా లేమే అని ఏడుస్తూ కూర్చోకుండా, ఇండియన్ స్కిన్ టోన్ మనది, ఈ ఇండియన్ స్కిన్ టోన్ వేరే వాళ్ళకు ఉండరు. సో ఇండియన్స్ లాగే ఉండండి. వాళ్ళలాగా పూసుకొని ఇప్పటికే అమెరికన్ కల్చర్ని తెచ్చుకొని డ్రెస్సింగ్ స్టైల్ అంతా మార్చేసుకున్నాము. ఇది ఒక రకంగా నయమే, కానీ ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని వాళ్ళ ప్రెజర్ లైఫ్ మీకు కూడా కావాలనుకుంటే ఫాలో అవ్వండి హ్యాపీగా. ఈ కే కల్చర్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని నేను హార్ట్ఫుల్గా చెప్పాలనుకుంటున్న విషయం ఇది. ఇంకొన్ని సీక్రెట్స్ ముందు ఉంచుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.